మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఒక మాట వస్తే మాకు విడుదల కలుగుతుంది. రైట్, అప్పుడు ఏమంటున్నాడు చదవమ్మా. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే వాళ్ళని ఏమంటున్నాడో తెలుసా? గొప్ప విశ్వాసులు అంటున్నాడు. మీరందరూ మీ పక్క వాళ్ళతో చెప్పండి, మన విశ్వాసం గొప్పదే అనండి. మీరు కూడా చెప్పుకోండి, మా విశ్వాసం కూడా గొప్పదే అని. ఆల్రైట్. సో ఈ మాట సెలవిచ్చిన వెంటనే ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి అదే గడియలో ఏం పడ్డాడంట? స్వస్థపడ్డాడంట. లెట్ us read that scripture also. ఇక్కడ చదవండి 13వ వచనం. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఎక్కడో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఆ దాసుడు. నీవు వెళ్ళు, నీవు విశ్వసించినట్టు జరుగుతుంది అన్నాడు. ఆ గడియలో, అందరూ ఆ గడియలోనే అనండి, వెంటనే స్వస్థత. కొన్ని నెమ్మదిగా జరుగుతాయి, కొన్ని వెంటనే జరుగుతాయి, కొన్ని సమయం తీసుకుంటాయి. కానీ నాకు వెంటనే, ఎంతమందికి వెంటనే అనేది ఇష్టం? ఇమ్మీడియట్లీ, సెల్ఫ్ సేమ్ అవర్, స్ట్రైట్ అవే అని ఉంటాయి ఇంగ్లీష్లో. స్ట్రైట్ అవే హీ వాజ్ హియర్. ఇది నమ్మిన వారికి మరలా కనపడతాయంట. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఎంతమంది ఈరోజు ప్రార్థన చేసిన వెంటనే స్వస్థపడతాను అనుకుంటున్నారు? ఇమ్మీడియట్లీ. కానీ శిష్యులతో ఏమంటాడో తెలుసా? when they shall lay hands on the sick they shall recover. మీరు రోగుల మీద చేతులు ఉంచగా వారు స్వస్థపడతారంటే నెమ్మదిగా. కొన్ని రికవరీ ఉంటాయి, కొన్ని ఇమీడియట్. ఓకే, అందరూ చెప్పండి, యేసయ్యా ఈరోజు ఆ శాతాధిపతిలాగా నా విశ్వాసాన్ని కూడా గొప్ప విశ్వాసంగా మార్చుకున్నాను. నీవు పలికిన వెంటనే కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ దాసుడు స్వస్థపడ్డాడు. ఆల్రైట్, నీవు నమ్మినట్లు కొన్ని నమ్మకాలు ఉన్నాయి, స్లోగా జరుగుతాయి, కొన్ని టైం పడుతుంది, కొన్ని 40 ఏళ్ళు పడతాయి, కొన్ని 18 ఏళ్ళు పడతాయి, కొన్ని 12 ఏళ్ళు పడతాయి. 12 ఏళ్ళ రక్తస్రావం, 18 ఏళ్ళు వంగిపోయిన స్త్రీ, 40 ఏళ్ళ గుడ్డివాడు, 40 సంవత్సరాల కుంటివాడు, 38 సంవత్సరాల పక్షవాయువు కలిగిన వాడు. వీ గాట్ ఆల్ దిస్ పీరియడ్స్. కానీ ఇక్కడ అవన్నీ కూడా యేసు ప్రభువు వారు కొన్ని స్లోగా జరుగుతాయి. ఎంతమందికి వెంటనే అనే విశ్వాసం ఉంది? ఓకే, ఇంకొన్ని వచనాలు చదువుతాను, మీకు ఈ విశ్వాసం వస్తుంది. ఓకే, 8వ అధ్యాయము 2-3 వచనాలు. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. అండర్లైన్ చేసుకోండి, తక్షణమే. సెల్ఫ్ సేమ్ అవర్ అని స్టైల్ మారిందనమాట. అందరూ తక్షణమే అనండి. యూనో, సమ్ టైమ్స్ గాడ్ వాంట్ టు డూ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే ఇమ్మీడియట్లీ. అందరూ ఇమ్మీడియట్లీ అనండి. బాస్ అంటాడు, గెట్ దట్ ఫైల్ ఇమ్మీడియట్లీ. తక్షణమే అనండి. దేర్ ఆర్ సమ్ మిరకల్స్. ఎంతమంది కొన్ని మీకు జరగundొచ్చు, కొన్ని జరగకపోవచ్చు. ఎక్కడ ఎక్కువ మంది కూడుకుంటారో అక్కడ కొన్ని అద్భుతాలు ఇలాంటివి జరుగుతాయండి ఈరోజు. తక్షణమే అనండి, మళ్ళా ఇమ్మీడియట్లీ. సో దెర్ సో మెనీ థింగ్స్ లైక్ దిస్ బైబిల్లో. మత్తయి సువార్త 15:30 వచనము. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అంగహీనులు అంటే ఎవరో తెలుసా? చెయ్యి కట్ అయిపోయినాడు. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారంట, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు. కుంటివారు అంటే కొంచెం ఇలా చెయ్యి, కాలు ఉంటుంది, బాగుపడుతుంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. కానీ ఇది అలా కాదండి. అంగహీనులు అంటే చెయ్యి లేదు, ఒక కాలు పూర్తిగా లేదు, అవునా, ఒక చెవు లేదు, 2 చేతులు లేవు, 2 చేతులు 2 కాళ్ళు చూసారా? వాళ్ళని ఏమంటారు? దే నో హ్యావ్.
మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదములతో పడవేసి ఆయన వారిని స్వస్థపరిచి, అంటే 2 చేతులు 2 కాళ్ళు వచ్చేసాయి అన్నమాట. మెయిన్ యు సీ దట్ నౌ. దిస్ ఇస్ ఇన్ ద బైబిల్. దిస్ ఇస్ ఇన్ ద బైబిల్. నో ఆర్మ్స్, నో లెగ్స్ కేమ్ అవుట్, గ్రో బ్యాక్. దేన్నైనా బయటికి తీయాలని లోపల పెట్టుకొని దాని విషయమే ప్రార్థించాను అనమాట. కీప్ ప్రేయింగ్ అండ్ దెన్ ఇట్ విల్ కమ్ అవుట్. చదవం. మూగవారు మాట్లాడుటైను అంగహీనులు బాగుపడుటైను. మూగవారు మాట్లాడుటైను అంగహీనులు బాగుపడు. అంటే ఎవరికెవరికి ఏళ్ళు కట్ అయిపోయాయో, చేతులు కట్ అయిపోయాయో, కాలు తీసేశారో, కొత్త కాలు పర్ఫెక్ట్గా వచ్చేసిందంట, కొత్త చెయ్యి వచ్చేసిందంట. మూగవారు మాట్లాడుటయు అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు చూడండి. ఇప్పుడు కుంటివారు వేరు, అంగహీనులు వేరు. ఎంతమందికి అర్థమైంది రెండింటికి డిఫరెన్స్? అంగహీనులు అంటే ఏంటి? అవయవాలు లేవు, దే డోంట్ హ్యావ్ దట్. కొంతమంది కిడ్నీ లేదు, ఓన్లీ 1 కిడ్నీ. గాల్ బ్లాడర్లు తీసేశారు, యూట్రస్ తీసేశారు, అంగం లేదు, దే డోంట్ హ్యావ్ అన్ ఆర్గాన్. ఒక చెవు పనిచేయదు, ఒకటి ఉండదు, 2 వచ్చేస్తాయి. యు బిలీవ్ ఇట్, ఇట్ విల్ కమ్ టు పాస్. గుడ్డివారు చూచుటయు జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇజ్రాయేలు దేవుని తక్షణమే అద్భుతాలు జరగాలని. వాట్ యు రిసీవ్ ఈజ్ యూ పొసెస్. ఓకే, ఉందా లేదా బైబిల్లో? ఇది ఏమనుంది? కుంటివారు, ఇంకొక మాట ఉంది అంగహీనులు. ఏమయ్యారంటే తర్వాత వచనంలో అంగహీనులు బాగుపడుటయు. తీయండి యోహాను సువార్త. లెట్స్ గో టు జాన్. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. నేను తండ్రి యొద్దకు వెళ్ళొచ్చున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయి. నేను చేయు క్రియలు నా యందు అప్పుడే చేస్తాడు, రాకడ తర్వాత చేస్తాడు, ఆ టైంలో చేస్తాడు. ఎప్పుడైనా విశ్వాసం ఉంచుటానండి. నా యందు విశ్వాసం ఉంచువాడు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు నువ్వు చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయును. కుష్ఠరోగం అంటే ఏంటి? చెయ్యి తినేస్తుంది, ఇలాగ ఇక్కడ దాకా తినేస్తుంది. చెయ్యి ఇలా ఉండే చెయ్యి ఇలా అయిపోతుంది, తినేస్తుంది అనమాట. ఆయన ప్రార్థిస్తే మళ్ళీ ఎదిగిపోయిందంట పైకి, ఇలాగా ఫింగర్స్ గ్రో అప్. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు నువ్వు చేయును, వాటికంటే మరి గొప్ప. ఎవరు చేస్తారు వాటికంటే గొప్పవే? ఆయనే మనలో ఉండి ఆయన చేసిన ఇవి చేస్తాడు. ఇంతకుముందు చేసిన వాటికంటే గొప్పవి ఆయనే మనలోంచి చేస్తాడు. పక్కన వాళ్ళు చెప్పండి, ఆయన చేసే కార్యాలు ఆయనే చేస్తాడు నీలోంచి, వాటికంటే గొప్పవి కూడా ఆయన నీలోంచి చేస్తాడని చెప్పండి. హీఈస్ ద వన్ హూ డస్ దోస్ వర్క్స్. ఆయన చేసే పనులు అయ్యే, మళ్ళీ ఆయనకంటే గొప్పవి కూడా ఎవరు చేస్తాడు? ఆయనే మనలోంచి చేస్తాడు. ఎందుకు? ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, ఇంకా పెద్దవి చేయమని ప్రార్థిస్తాను. యు సీ దట్ గాడ్ విల్ ఆల్వేస్ అలౌ బిగ్ థింగ్స్. ఎలీషా అంటాడు, నాకు 2 పాళ్ళు కావాలా. నాకు తెలియదు, తండ్రిని అడుగుతాను అంటాడు. తండ్రి ఏమంటాడు? 2 కాళ్ళు తీసుకో అంటాడు. యు సీ దట్ గాడ్ వాంట్స్ టు గివ్ మోర్. అందరూ మోర్ అనండి, ఎక్కువ అనండి, గొప్పవి అనండి. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్. విశ్వసించుట అనండి. నామానది ముఖం అంతా ఏముందంట? కుష్టు. నీటిలో ములిగిన వెంటనే ఎలా అయిపోయిందంట? బాలుని చర్మం అంట. అంటే ఎలా ఉంటుంది? బాలుని చర్మం ఎంతో స్మూత్గా ఉంటుంది నీ శరీరం. ఎంతమంది వెంటనే నమ్ముతున్నారు? సమ్ పీపుల్. అందరూ చెప్పండి, యేసయ్యా నా విశ్వాసాన్ని పెంచు. ఒకడు అడుగుతాడు అనమాట, అయ్యా నా కొడుకు నీటిలో పడుతున్నాడు, అగ్గిలో పడుతున్నాడు, నీటిలో పడుతున్నాడు, అగ్గిలో పడుతున్నాడు ప్రభువా. దేవుడు అంటాడు, నమ్ముడు నీ వశమైతే సమస్తము. అప్పుడు అయ్యా నమ్ముతున్నాను కానీ నాకు లోపల ఎక్కడో అవిశ్వాసం ఉంది నాయన, దయచేసి సహాయము చేయి. అందరూ ప్రార్థించండి, అయ్యా నమ్ముతున్నాను కానీ ఎక్కడో అవిశ్వాసం ఉంది, నాకు దయచేసి నాకు సహాయం చేయి. లార్డ్ ఐ బిలీవ్, నేను నమ్ముచున్నాను కానీ ఎక్కడో అవిశ్వాసం ఉంది, నాకు సహాయం చేయి అన్నాడు. వెంటనే యేసయ్య ఆ బిడ్డలో దయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు. యు సీ దాట్ నౌ. పక్కన వాళ్ళు చెప్పండి, నీలో విశ్వాసం ఉంది, నీ అవిశ్వాసం నాకు దేవుడు సహాయం చేస్తాడని చెప్పండి. గాడ్ విల్ హెల్ప్ యువర్ అన్బిలీఫ్. నువ్వు చెప్పేయాలి, నీది ఉన్నట్టు చెప్పుకోవాలి. కన్ఫెషన్ ఈజ్ ద కీ. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు మన కళ్ళు గొప్ప కార్యాలు చూడబోతున్నాయనండి. ఈరోజు మన చెవులు గొప్ప సాక్ష్యాలు వింటాయనండి. సిద్ధపరచుకోవాలి. టెస్టిమోనీస్ ఆర్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్, ఫర్ బిలీవింగ్ పీపుల్ హూ రిసీవ్ అండ్ ప్రిపేర్ దెమ్సెల్వ్స్. ఎక్స్పెక్టేషన్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో మమ్మల్ని అందరినీ నువ్వు విశ్వాసంతో సిద్ధపరిచావు. మాలో అవిశ్వాసం ఉన్నదాన్ని సహాయం చేయమని మేము ప్రార్థించాము. ఈ చేతులు వెంటనే వాళ్ళు తక్షణమే అద్భుతాలు చూడాలా.
లెట్ ద మిరకల్స్ హ్యాపన్ ఇమ్మీడియట్లీ. పుట్టుకతో ఉన్నా సరే లెట్ ఇట్ హ్యాపన్ ఇమ్మీడియట్లీ. నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దించేయండి. ఇప్పుడు అదే చెయ్య నోటి మీద పెట్టుకోండి. ఎంతమంది వెంటనే సాక్ష్యం ఇవ్వాలనుకుంటారు వాళ్ళు పెట్టుకోండి నోటి మీద. అయ్యా ఎంతో కాలం నుంచి నాకు బాధ ఉంది, నొప్పి ఉంది, అప్పులు ఉన్నాయన్న వాళ్ళు వెంటనే సాక్ష్యం ఇచ్చే నోరుగా ఈ నోటిని మార్చమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.